మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే స్థాయిలలో మూడవది బుద్ధి స్థాయి. బుద్ధిపరమైన శక్తి భౌతిక మానసిక శక్తుల కంటే ఉన్నతమైనది. అందుచేత మన వ్యక్తిత్వంలో అది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి వ్యక్తిలో ఈ బుద్ధిశక్తి ఉన్నా సరైన శిక్షణ లేకపోవడం వలన, దానిని పదును పెట్టకపోవడం వలన చాలామందిలో అది నిద్రాణంగా ఉండిపోతుంది. ఆధునిక విద్యుత్ యంత్రాలను అతిగా ఉపయోగించడం వలన మానవుడు తానే ఒక యంత్రంగా మార్చబడ్డాడు. దాని ఫలితంగా కంప్యూటర్లు ప్రతి విషయాన్ని తమ జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాయి. మనం మన శరీరంలో ఉన్నత భాగమైన మెదడును ఖాళీగా ఉంచి అద్దెకివ్వడానికి సిద్ధమవుతున్నాము. స్వతంత్రమైన ఆలోచనలు, సృజనాత్మకత, లోతుగా ఆలోచించే శక్తి మానవాళిని వదిలి వాటి స్థానంలో కృత్రిమత్వం, అనుకరణ, పైపైన ఆలోచించే విధానము ప్రతి చోట తాండవిస్తున్నాయి. సంగీతం, లలిత కళలు, పద్యరచన, నృత్యం, నాటకం వంటి వివిధ సహజ సామర్థ్యాలను, ప్రతిభలను పొందాలంటే సృజనాత్మకత తప్పనిసరిగా అవసరమవుతుంది. మానవులలో దాగి ఉన్న అద్భుత ప్రతిభను ఉత్తేజ రూపంలో వెలువరించడం అనేదే ఏకాగ్రత శక్తి ద్వారానే సాధ్యమవుతుంది. సూక్ష్మమైన మహోన్నత విషయాలను కూడా అవగాహన చేసుకోవడానికి ఏకాగ్రత శక్తే దోహదం చేస్తుంది. ఇక్కడే బుద్ధి యొక్క పాత్ర కనిపిస్తుంది. మన మనస్సు, ఇంద్రియాలు చంచలంగా ఉంటాయి. ఈ రెంటికి అతీతంగా ఆధిక్యంగా బుద్ధి ఉంటుంది కాబట్టి అదే ఈ రెండింటిని మన అధీనంలోకి తీసుకురాగలదు. అందుకని అద్భుతమైన సంకల్ప శక్తితో మనస్సును స్వాధీనం చేసుకుని జీవితంలో విజయం సాధించడానికి దానిని ఉన్నత విషయాలపై కేంద్రీకృతం చేయాలి. బుద్ధి చేసే మరొక పని మంచి చెడుల మధ్య విచక్షణ చేయడం. మనసుకు ఆ శక్తి ఉండదు. నీ సమస్యలకు అనేక పరిష్కార మార్గాలకు మనస్సు సూచిస్తుంది. కానీ వాటిలో సరైన దానిని ఎన్నుకునే బాధ్యత మాత్రం బుద్ధిదే. ఈ ప్రపంచం మంచి చెడుల సమ్మిశ్రితం. అందుచేత విచక్షణా శక్తిని అలవరుచుకుంటే తప్ప ధర్మం అధర్మం మధ్య, న్యాయం అన్యాయాల మధ్య సరైన నిర్ణయం చేయలేము. మనస్సు యొక్క తిరుగుళ్ళని, చాంచల్యాన్ని అరికట్టడానికి ప్రచండమైన బుద్ధిశక్తి అత్యంత ఆవశ్యకతం అవుతుంది. బుద్ధిశక్తి అనేది తనకు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. లేనట్లయితే అది తెలివితేటల్లో వక్రబుద్ధో అయ్యి తనని సంఘాన్ని కూడా నాశనం చేస్తుంది. మనస్సు ఎల్లప్పుడూ మనల్ని మోసం చేయడానికే ప్రయత్నిస్తుంది. అడ్డదారులు తొక్కి సుఖవంతమైన జీవితం గడపమని అది మనకు నచ్చ చెప్తుంది. స్వేచ్ఛ పేరుతో అది ఏ విధమైన క్రమశిక్షణను అనుసరించనివ్వకుండా సులువైన జీవితాన్ని గడపమని మనల్ని ప్రోత్సహిస్తుంది. ఒక్కొక్కసారి అది మనల్ని ధర్మ మార్గం నుంచి దూరం చేసి చెడు విషయాలను చెయ్యమని ఒత్తిడి చేస్తుంది. అందుచేత మనసు యొక్క చెడుపోకడలను గమనించి దాని మీద ఆధిపత్యాన్ని చూపి సరైన ధర్మ మార్గాన్ని అవలంబించేలా చేసి నిజమైన విజయానికి దారితీసే బుద్ధిశక్తే మనకు అలవడాలి. అది మనకు చాలా అవసరం. అందుకనే దృఢమైన, విచక్షణాయుతమైన, నిర్ణయాత్మకమైన బుద్ధి పెంపొందాలంటే మనం మన బుద్ధిశక్తిని పెంపొందించుకుని బాగా అలవరుచుకోవాలి.